నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సయ్యద్ ఇస్మాయిల్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అలాగే తెలంగాణ జాగృతి కీలక నేత. వారితో మాట్లాడి అసలు కవిత పార్టీలో అంటే జాగృతిలో జరుగుతున్న విశేషాలేంటి, కవితను బీఆర్ఎస్ నుండి ఎందుకు సస్పెండ్ చేశారు, ఇలాంటి కీలకమైన అంశాలపైన వారితో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. కవిత రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే ఎమ్మెల్సీకి. అలాగే తనను సస్పెండ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిపోయింది, ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ. అసలంటే తెలంగాణ పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారా? కవిత ఎవరిని ధిక్కరించింది? కవిత అన్యాయాన్ని ధిక్కరించింది, అక్రమార్కుల్ని ధిక్కరించింది, తప్పుడు మార్గంలో అధికారంలోకి రావాలనేటటువంటి కుయుక్తులు పన్నే వాళ్ళని ధిక్కరించింది. తర్వాత మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలినాల నుంచి ఈ రోజు వరకు తన చెమటను ధారపోసి తన రక్తాన్ని చిమ్మించి నిలబడినటువంటి ఈ ప్రాంతంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనేటువంటి బలమైన ఆకాంక్షని వెలిబుచ్చడం కోసం ఆమె కొన్ని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ప్రశ్నలు సంధించింది. ఆ ప్రశ్నలు సంధించడమే ధిక్కరించినట్టుగా భావిస్తే, తర్వాత ప్రజల వైపు నుంచి మాట్లాడడమే ధిక్కరణ కింద అనుకుంటే, సమస్యల పరిష్కారంతో పాటు ఎక్కడైతే తీవ్రమైనటువంటి శ్రమ చేసి అన్యాయానికి గురైనటువంటి వర్గాలు ఉన్నాయో, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ఇట్లా ఎవరెవరైతే ఇబ్బందులకు గురైనారో, ఇబ్బందులకు గురి చేయబడినారో, అదేవిధంగా అణచివేయబడినారో వాళ్ళ వైపు నుంచి ప్రశ్నించడం ఆమె ధిక్కరించినట్టుగా కనపడినట్టుగా ఉంది. రెండవది, మొత్తం అధికారం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి సూచనలు సలహాలు తీసుకోకపోవడం, తర్వాత నాయకులకు సమయం ఇవ్వకపోవడం, వీటితో పాటుగా కేవలం ఒక కోటరీలాగా మారి కొంతమంది పెత్తనం చెలాయించేటటువంటి క్రమం లోపల కేసీఆర్ దాకా కూడా విషయాలు చేరకుండా చూడడం అనేది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా పరిణమించింది అక్కడ. దాన్ని పసిగట్టి స్పృహ ఉన్న నాయకురాలుగా, జ్ఞానం ఉన్నటువంటి నాయకురాలుగా, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్న నాయకురాలుగా, మరీ ముఖ్యంగా ఏ వర్గం అయితే భుజాల ఎత్తుకొని ఇవాళ అధికారం మనకి ఇచ్చినారో వాళ్ళ కోసం మనం కష్టపడాలి కదా, పని చేయాలి కదా అని ఒక గొప్ప తలంపుతోని పదే పదే తను బాధ్యత తీసుకొని ప్రజల వైపు నుంచి వచ్చేటటువంటి విజ్ఞప్తులను, తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, పరిష్కారానికి ఉన్న మార్గాలను ఆమె చెప్తూ వెళ్ళింది. అది వాళ్ళు ధిక్కరణగా భావిస్తే, ధిక్కారంగా భావిస్తే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు తరఫున మాట్లాడిన ఏ నాయకుడిని కూడా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు. మాకు కూడా వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ కవితకు మాత్రం ప్రజల్లో అద్భుతమైన ఆదరణ ఉంది. గొప్ప నాయకురాలిగా ఆమెను ఇక్కడ నాయకత్వం మరొక్కసారి భుజానెత్తుకోవడానికి సిద్ధంగా ఉంది. అది వాళ్ళ నిర్ణయం ఏమైనా మాకైతే ప్రజల వైపు నుంచి వచ్చే నిర్ణయమే మాకు శిరోధార్యం. అయితే సార్, ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కవిత రాజకీయ నాయకురాలుగానే కాకుండా ముందుగా కేసీఆర్ కూతురు అనే విషయాన్ని కేసీఆర్ ఎందుకు మర్చిపోయారు? అంటే తండ్రి కూతుర్ల మధ్యలో గోడలు కట్టే అంత దూరం ఎందుకు వచ్చిందంటారు వాళ్ళ మధ్యలో? ఈ ప్రశ్న నిజంగా వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం వస్తుంది. మనం ఆలోచించి చూసినప్పుడు సామాన్యులుగా తప్పకుండా ఈ రకంగా ఆలోచిస్తాం. సామాన్యుల్లో మెదళ్లలో ఈ ఆలోచన మెదులుతూ ఉంటుంది. దీనికి ఈ రకమైన అనుమానాలు, సందేహాలు కలగడం సహజం. కానీ అక్కడ తండ్రి కూతుళ్ళ బంధం కంటే కూడా ఈ సమాజాన్ని నడపడానికి సంబంధించిన అంశంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడికి, ఆ నాయకుడి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక నాయకురాళ్ళకి మధ్య జరిగినటువంటి సంభాషణ అనుకుందామా దాన్ని, లేదంటే ఒక యుద్ధం అనుకుందామా, ఆ యుద్ధం అయితే అక్కడ కొనసాగింది. ఈ యుద్ధంలో న్యాయం వైపు కవితక్క నిలబడింది. ఇక్కడ పూర్తి స్థాయిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ఏ ఏ ఏ ప్రయోజనాలు మనకు లభిస్తాయని, ఇక్కడ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు వెళ్తుందని ఆశించి నమ్మి గద్దెనెక్కించినటువంటి ప్రజల పక్షాన నిలబడడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ విషయంలో తను ప్రజల వైపే నిలబడి ఉన్నది కవితక్క. ఇక అక్కడ నుంచి మొదలైనప్పుడు ఆ కోటరీలో ఉన్న వాళ్ళు అనుకుందామా, దగ్గరగా ఈమె ఎదుగుదలను ఓర్వలేదు అనుకుందామా, లేదంటే పదే పదే ఈమె ప్రజల వైపు ప్రశ్నిస్తే మన ఆలోచనలు వేరే ఉన్నాయి, మనం కట్టుకోవాల్సిన ఏమంటారు దుర్మార్గపు కోటలు వేరే ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ కూలిపోతాయన్న భయం అనుకుందామా, ఆయన దాకా చేరనివ్వలేదా, లేదంటే ఆయనకు తప్పుడు సంకేతాలు పంపించారో తెలియదు. పరిణామాలు మనం చూసాం, పర్యావసానం కూడా మనం చూస్తాం. అయితే మొన్న నేను ఈ క్వశ్చన్ రాజీనామా లేఖలు ఇచ్చే రోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా కవిత గారు. మళ్ళీ తర్వాత పర్సనల్గా జర్నలిస్టులందరితో కూడా ఒక భేటీ జరుగుతుంది, కామన్గా మనకి అది తెలిసిందే. ఆ రోజు నేను అడిగాను, ఎందుకు మీ మధ్యలో ఇంత దూరం ఎందుకు ఏర్పడింది అని అడిగితే,
పెద్ద సార్ని అడగాల్సిన క్వశ్చన్ అది మీ సార్ని అడగండి అని చెప్పేసి కవిత గారు చెప్పడం జరిగింది. అయితే అందులో ఆ ప్రెస్ మీట్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు కవిత గారు. ఏంటంటే, ఇప్పుడు నన్ను స్లోగా బయటికి పంపించేశారు. తర్వాత కేటీఆర్, తర్వాత కేసీఆర్‌ని గూడా సమూలంగా ఈ పార్టీని నాశనం చేయడానికే కొన్ని దయ్యాల్లాగా కేసీఆర్ చుట్టూ ఉన్నాయి. మరి ఆ దయ్యాలెవరు? ఇది నిజమేనా? అంటే వన్ బై వన్ బీఆర్ఎస్‌కి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే వీళ్ళు నేతలంతా ప్రయత్నిస్తున్నారా? చుట్టూ ఉన్న ఆ దయ్యాలెవరు? అది కేసీఆర్ గారిని అడగాలి మీరన్నట్టు, అక్క చెప్పినట్టు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగాలి. ఆ హ్మ్. దయ్యాలు ఎవరనేది ప్రజలకు తెలిసిపోయింది. హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఈ కుట్రలు చేసే వాళ్ళు ఎవరో ప్రజలకు తెలిసిపోయింది. అప్పుడేమో కొంచెం కొంచెం తెలిసింది. ఇప్పుడు ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పద్ధతుల్లో, తర్వాత కొన్ని దుష్ప్రచారం చేయడానికి పాపం పని కట్టుకొని హ్మ్. కొంతమందిని పెంచి పోషిస్తూ మాట్లాడిస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. హ్మ్. దీంతో ఇంకా పూర్తిగా ప్రజలకు కూడా తేటతెల్లం ఓహో, కవితక్క ఇంతకాలం భరించింది, తను భరష్ అయింది. హ్మ్. ఆ తర్వాత చెప్తే మనం సరే మెల్లమెల్లగా ఇప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తున్నాయనే విషయం ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇంక దీంట్లో ఏం అనుమానం లేదు. మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పరిణామాలు చూస్తూ ఉంటే మరి బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అది కదా! అది మరి అది వాళ్ళ కేసీఆర్ ఎందుకు ఆయనని చాణక్యుడి తెలివి అని అంటుంటారు కేసీఆర్‌ని. మరి ఆ చాణక్యుడి తెలివిని ఎక్కడ పెట్టారు? ఫార్మ్ హౌస్‌లో మడిచిపెట్టారా? అది అది అట్లాంటి విషయాలు మనం మాట్లాడలేము. అది మనకు సంబంధించింది కూడా కాదు. హ్మ్. ఇక్కడ ఒకటి చాలా స్పష్టం. కవితక్క తీసుకున్న నిర్ణయాలు, హ్మ్. కవితక్క ఆలోచనలు, తర్వాత హ్మ్. వెళ్ళాలనుకున్న మార్గం చాలా హ్మ్. స్పష్టంగా ఉంది, క్లియర్‌గా ఉంది. హ్మ్. కాబట్టి ఆ మార్గం వెంబడి వెళ్ళడానికి ముందుకు పోయే క్రమం లోపల మాకు ఎదురయ్యేటటువంటి సమస్యలేమిటి? ఎట్లా ముందుకు సాగాలనే దాని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం గానీ, ఇంకా జరిగిన గడిచిపోయిన గతం గురించి తలుచుకొని బాధపడే పరిస్థితులు మేము లేము. కొత్త ఎత్తుగడలతోని, కొత్త వ్యూహాలతోని ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఆ ప్రయత్నాల్లో చాలా సీరియస్‌గా ఉన్నాం. ఇంకా టైమ్ వేస్ట్ విషయాలలో మేము కాన్సంట్రేట్ చేసే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఇప్పుడు లేఖను అంటే తండ్రికి రాసిన లేఖను లీక్ చేసిన వారెవరు? సంతోషా? జగదీష్ రెడ్డియా? ఇక అది ప్రజలు గమనించిండ్రు. ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా దాని గురించి మనం నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం లేదు. అది ఏం చేసినా దుష్టులు, దుష్ట పన్నాగం చేసిన వాళ్ళు లీక్ చేసినారు. ఆ దుష్ట పన్నాగం చేసిన వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు తాత్కాలికంగా విజయం సాధించాలనే ఒక దాంతో ఉన్నారు. అది తాత్కాలికమైన ఆనందమే అవుతుంది తప్ప శాశ్వతంగా వాళ్ళు ఆనందపడలేరు. తర్వాత వాళ్ళు చేసినటువంటి తెలివి తక్కువ పని అనుకుందామా? లేదంటే అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అనుకుందామా? ప్రజల ముందు ఇప్పుడు అబాస్ పాలైనారు. భవిష్యత్తులో దాని పర్యవసానాల కారణంగా వారు మరింత అబాస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి ఇప్పుడు కవితక్క నెక్స్ట్ ఆచరణలేంటి? కొత్త పార్టీని నిర్మించబోతున్నారని బయట వినిపిస్తున్న వార్తలు. మరి అది ఎంతవరకు వాస్తవం? ఒకటి మాత్రం నిజమండి. కవితక్క ఈ ప్రాంతంలో అడుగిడిన నాడు, ఇక్కడ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సందర్భం లోపల చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. తర్వాత క్లిష్టమైనటువంటి సందర్భం అది. ఉద్యమం కూడా చాలా ఉధృతంగా సాగుతుంది. అనేక నిర్బంధాలున్నాయి. ఇక్కడ పరాయి పాలన ఉంది, పరాయి పీడన ఉంది. దాని నుంచి విముక్తి కావడం కోసం విపరీతంగా ఆటంకాలు కలిగించే సందర్భం లోపల వాటిని ఎదిరించి నిలబడినటువంటి ఒక ధీర వనిత కవితక్క. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తర్వాత ఆ సందర్భం లోపల జరిగిన యుద్ధంలో చాలామంది అమరులు కూడా అయినారు. ఆ అమరవీరుల బలమైనటువంటి ఆకాంక్ష ఏమిటి? ఆ ఆకాంక్షలు పడాలంటే ఏం చేయాలనే విషయంలో స్పష్టమైన అవగాహన కవితక్కకు ఉన్నది. భవిష్యత్తులో కూడా దగాపడినటువంటి తెలంగాణవాదులు ఇక్కడ ఏదైతే ఈ ఈ రాష్ట్రం వస్తే ఇక్కడ పుష్పించి ఫలించాల్సినటువంటి వాళ్ళు ఎందుకు ప్రాణాలు అర్పించినారు, తర్వాత వాళ్ళు కన్న కలలేమిటి, ఆ కళ నెరవేర్చడం కోసం ఏం చేయాలనే అంశంలో ఇప్పటికి కూడా దగాపడ్డ తెలంగాణవాదులతో పాటు, ఇక్కడ ఉద్యమకారులతో పాటు, ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రజల ఆలోచనలు, తర్వాత సలహాలు, సూచనలు తీసుకొని వాళ్ళతో మేధోమథనం చేసి వాళ్ళు చూపిన మార్గంలో మరింత ముందుకు ఉద్యమ రూపంలో ముందుకు పోవడానికి కవితక్క సిద్ధమవుతుంది. ఇది చాలా క్లియర్. ఓకే. అంటే ఇక్కడ మనం ఇంకో విధంగా గూడా అనుకోవచ్చు గదా! అంటే ఒకవైపు కేసీఆర్ విసిరిన బాణం అంటే ఇందులోనే ఉండి ఇక్కడ ఓటమి పాలయ్యే కన్నా కవిత బయటికి వెళ్తే స్వతంత్రంగా ఇంకొక పార్టీ చేసుకోవచ్చని కేసీఆర్ వదిలిన బాణంగా కూడా అనుకోవడానికి అవకాశాలున్నాయి కదా! ఒకటి, ఇది తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం ఇది. తెలంగాణ సమాజం నేర్పినటువంటి పాఠాలు కూడా కవితక్క గారికి కానీ, మాకు కానీ ఇక్కడ ఈ ఈ సందర్భంలో నాయకత్వం వహిస్తున్న ఏ ఒక్కరికి కూడా ఈ కుట్రలు కొత్త కావు, దుష్ఫలితాలు, దుష్ప్రభావాలు, తర్వాత దుష్టుల పన్నాగాలతో పాటు ఈ ఈ రకమైన తప్పుడు ప్రచారాలు కూడా మాకేం కొత్తగా వీటిని ఎదుర్కోవడం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ మరీ మరీ చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ, ఎవరో విసిరిన బాణం కవితక్క కాదు, ఇది ప్రజలు విసిరిన బాణమే. ప్రజల వైపు నిలబడేటటువంటి, ప్రజల వైపు నుంచి నిలబడి దుష్టుల పైకి వెళ్ళేటటువంటి బాణం, కుట్రదారుల వైపు వెళ్ళేటటువంటి బాణం. తర్వాత
విజయాన్ని ముద్దాడేదాకా విశ్రమించకుండా పోరాడే తత్వం ఉన్నటువంటి బాణం కవితక్క. ఇది చాలా క్లియర్గా నేను చెప్పగలను. ఇందులో ఇంకో సందేహం కూడా వినిపిస్తుంది ఏంటంటే, దీని వెనకాల మొత్తం ఉండి నడిపిస్తుంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా ఇందులో ఒక పార్ట్ అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఇక మాకు కూడా ఆ ఓపికకు, ఆ సహనానికి పరీక్షలు ఎదురవుతా ఉన్నాయి. అయినా కూడా విజ్ఞతతో మేము వ్యవహరించదలుచుకున్నాం. ఇక్కడ రాజకీయాలు చేతగాని వాళ్ళు, తర్వాత సమర్థవంతంగా ఎదుర్కోలేని వాళ్ళు, తర్వాత నేరుగా వచ్చి ముందు నిలబడి కొట్లాడలేని వాళ్ళు, అన్నిటికీ మించి నిబద్ధత లేకుండా ఒక ఏమంటారు దాన్ని వెన్నుపోటు ద్వారా పైకి రావాలని అనుకునేటటువంటి వాళ్ళు, ఇట్లా అనేక రకాల దొడ్డిదారిల్లో ప్రయాణం చేసేటటువంటి ఈ కొంతమంది ముఠాల పని ఇదే పని. ఇంకా వాళ్ళకి ఇంకో పని లేదు ఈ రకంగా మాట్లాడమని. నేను చాలా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇట్లా మాట్లాడే వాళ్ళకు. నిజంగానే మీకు రాజకీయాలు చేతనైతే రాజకీయాల్లో ఉండండి, రాజకీయాలు చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేగాని పని చేసేటటువంటి వాళ్ళ మీద గుడ్డ కాల్సి మీదేస్తాం, లేదంటే బురద జల్లుతుంటాం, తప్పుడు మార్గంలో వాళ్ళ మీద ప్రచారాలు చేస్తాం, వాళ్ళే వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలనుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. త్వరలో ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఇవాళ మొత్తం కవితక్క గడిచిన సంవత్సరన్నర కాలంగా మనం చూస్తూ ఉన్నాం, ఏ ఒక్కరోజు తను ఇంట్లో లేదు, ప్రజల మధ్యనే ఉంది. తర్వాత ఆమె తీసుకున్న పోరాటాలు చిన్నవేమి కాదు. తర్వాత రేవంత్ రెడ్డికి అనుకూలమైన పోరాటాలు అవి. రేవంత్ రెడ్డిని గద్దె దించడం కోసం చేస్తున్న పోరాటాలు కదా. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ఎండగట్టేటటువంటి కార్యక్రమాలు కదా. గతంలో కేసీఆర్ గారి ప్రతిష్టను ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ బారి నుంచి ఆయనను కాపాడడం కోసం ప్రయత్నం చేసి, తర్వాత గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తామన్నాం కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకూడదు అని కాపాడదామనే ప్రయత్నంలో ఆమె మొత్తం భుజాల మీద వేసుకొని నడిపిన సందర్భం ఒకటి. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఇక్కడ విద్యార్థుల అంశాలు, మహిళలకు సంబంధించిన అంశాలు, మరీ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇవ్వాలనేటువంటి అంశంలో ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా చేసిన పోరాటాలు మీ కళ్ళ ముందు అందరికీ కనపడడం లేదా? మీడియా కూడా చాలా విషయాలను అడ్రస్ చేసింది కదా, ఆధారాలు అక్కడే ఉన్నాయి కదా. ప్రతి జిల్లా కేంద్రంలో ఆందోళనలు జరిగినాయి, నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగినాయి, హైదరాబాద్లో అనేక సందర్భాల్లో సభలు సమావేశాలు జరిగినాయి. ఒక దశలో 72 గంటల దీక్షకు వెళ్ళి ఒక ఆడబిడ్డ 72 గంటల పాటు దీక్ష చేయడానికి పూనుకొని తాను అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేయాలనుకుంటే, ఇంకా రేవంత్ రెడ్డి వదిలిన బాణం అంటే కళ్ళుండి చూడలేకపోతే, చెవులుండి వినలేకపోతే ఇంకా మనం ఏం చెప్తాం? ఎందుకు 72 గంటలు దీక్ష ఎందుకు చేయలేకపోయారు? 1 డేలోనే ఎందుకు విరమించుకున్నారు? ధైర్యం లేని వాళ్ళు చూసి భయపడి ఆమెను నిలువరించడానికి ఎన్ని రకాల కుట్రలు చేసినారు కనపడలేదా మనకు? అనేక కుట్రలు చేశారు దాన్ని నివారించడానికి. తను అయినా కూర్చున్నారు. కానీ ఒకటి నిజం, 72 గంటలకు నిర్ణయం తీసుకున్నప్పుడు అటు చట్టాలను గౌరవించాలి, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇచ్చే అల్టిమేటం ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళే క్రమం లోపల ఆ హక్కును సాధించడం కోసం శాంతియుత మార్గంలో ఒక ఉద్యమ రూపం తీసుకునేటప్పుడు ఈ 72 గంటల దీక్ష అనేటటువంటి అంశాన్ని ప్రజలందరి కోరిక మేరకు సుమారుగా 70కి పైగా బీసీ కులాలు కవితక్కతో కలిసి వచ్చినాయి. వాళ్ళందరి నాయకుల నిర్ణయాల మేరకు ఆమె 72 గంటల దీక్ష కూర్చున్నాడు. కానీ అటువైపు నుంచి రాజ్యాంగాన్ని గౌరవించాలనే భావన కవితక్కకున్నది. ప్రజాస్వామ్యయుతంగా మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ మేరకు తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తూ దాన్ని 24 గంటల్లోనే చేసి ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగానే ఆమె కూర్చోవడంలో కానీ, తర్వాత దీక్ష చేయడంలో కానీ ఎక్కడ వెనకడుగు వేసే అవకాశమే లేదు. తర్వాత ఆమె వెన్నుచూపని వ్యక్తి, ఆమె పోరాడడానికి ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఉద్యమించింది కదా. ఆ ఉద్యమించినప్పుడు దీక్ష కూర్చున్నది కదా. అప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా, ఇంత పెద్ద రాజకీయ పార్టీలు నడుపుతున్న వాళ్ళు కూడా ఎవరు ఆ సాహసం చేయలే, ఆలోచన చేయలే, అంత చిత్తశుద్ధి లేదు కదా. తను మాత్రమే అంత పెద్ద ఇష్యూని తీసుకొని కూర్చొని సాధించి పెట్టింది కదా. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం, కోర్టులను గౌరవిస్తాం, ప్రజల మనోభావాల్ని గౌరవిస్తాం, తర్వాత శాంతియుత మార్గంలో ఉద్యమాలు కొనసాగిస్తాం. ఈ లక్ష్యం కలిగి ఉన్నది కాబట్టి చట్టాన్ని గౌరవిస్తూ ఆ రోజు విరమించాల్సి వచ్చింది. ఇప్పుడు కవిత మహిళల సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? వారికి ఎలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలను ముందుకు తీసుకురాబోతున్నారు? ఈ దేశంలో మహిళలు శక్తివంతమైనటువంటి పాత్ర పోషించినారు. ఈ దేశ స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు జరిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాలలో మహిళా నేతలు కానివ్వండి, మహిళా ఉద్యమకారులు కానివ్వండి బలంగా నిలబడి కొట్లాడినారు. దాంట్లో మహిళలకు రిజర్వేషన్ కావాలనేటువంటి ఒక గొప్ప అంశాన్ని తీసుకొచ్చి దాన్ని సాధించడం కోసం కూడా ఉద్యమాలు సాగినాయి.
ఈ క్రమం లోపల తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ పార్లమెంటరీ సభ్యురాలుగా ఉన్నటువంటి కవితక్క పదే పదే అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆమె మహిళలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడింది. ఇవాళ జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్లతో పాటు మహిళలకు పూర్తి స్థాయిలో హక్కులు కాపాడబడాలని, మహిళల హక్కులు కాపాడబడాలని, మహిళలకు రక్షణ ఉండాలని, తర్వాత రేపటి రోజు ఈ రాజకీయ భాగస్వామ్యంలో మహిళలు అధిక శాతం ఉండాలని తను బలంగా కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కనిపించకుండా కుట్రలు చేసే వాళ్లకు ఎందుకు ఆమె కంటగింపుగా మారిందంటే, ఈమె ఒక మహిళా నేతగా ఎదగడం ఒక పక్క అయితే, ఇంకా మహిళల్ని చాలామంది నాయకులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. రేపొద్దున మా రాజకీయ భవిష్యత్తు ఏమవుద్దనే ఆందోళన ఉన్న నాయకులు కూడా ఈ రకంగా వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. మహిళలు ముందు పెట్టి వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం అంటే కొంతమందికి ఎందుకో చులకన కనబడతా ఉంది. కానీ ఈ దేశంలో స్వతంత్రం కోసం ఉద్యమించిన నాటి నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా సావిత్రిబాయి లాంటి ఒక దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఫాతిమా బీబీ లాంటి వాళ్ళు ఉన్నారు, సరోజిని దేవి లాంటి వాళ్ళు ఉన్నారు, మంచికో చెడుకో ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చి చూస్తే కదా వాళ్ళ నైపుణ్యం ఏమిటో కనపడేది. వీళ్ళందరినీ ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని రేపటి రోజు ఈ సమాజం మెరుగ్గా ముందుకు సాగాలని, ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా మహిళా నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళా నాయకుల్లో ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా చరిత్ర రుజువు చేసి చూపిస్తుంది కవితక్క ఉన్నది. రేపు భవిష్యత్తులో కూడా ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళా నాయకురాలుగా కవితక్క ఉండబోతుంది. కాబట్టి వీళ్ళ ఆటలు సాగవని ఈ రకమైన కుట్రపూరితమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను మీడియా ద్వారా మీకు చెప్తా ఉన్నా, ప్రజలకు చెప్తా ఉన్నా, దయచేసి ఒకటి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. మహిళా సాధికారిత సంబంధించి, మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం, మహిళా హక్కులకు సంబంధించిన అంశాలు, మహిళలకు రక్షణకు సంబంధించిన అంశాలు రేపటి నాడు మహిళా నాయకత్వంలోనే చట్టసభల్లో చట్టాలు జరగాలనే బలమైన కోరిక కలిగినటువంటి కవితక్క నాయకత్వాన్ని బలపరచండి. అట్లాంటి గొంతుకు అండగా నిలబడండి. ఆమె ప్రశ్నించేటటువంటి తత్వాన్ని ఏదైతే చూపిస్తూ ఉందో దాన్ని మనం అందరం కూడా మద్దతుగా నిలబడాలని నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఓకే అండి, తప్పకుండా. నెక్స్ట్ ఇప్పుడు మనకు దసరా రాబోతుంది. 10 ఏళ్ళుగా అంటే మనకు తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు బతుకమ్మ అంటే కవితక్క, కవితక్క అంటే బతుకమ్మగానే ఉండింది. అంటే ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలాగా అటు బీఆర్ఎస్లో లేరు, ఇటు ఏ పార్టీలోనూ లేకుండా ఓన్లీ జాగృతిగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి తనను పిలిచి అఫీషియల్గా ఈ కార్యక్రమం, బతుకమ్మ కార్యక్రమం కవిత చేయాలి అని ఆమె చేతుల మీదుగా చేపించాల్సిన అవకాశం వస్తే కవిత వెళ్తుందా? నేను మీకు ఈ సందర్భంగా ఇది కొంచెం మీరు అడిగిన ప్రశ్న ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు, కానీ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఈ పార్టీనో ఆ పార్టీనో ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఒక మాట్లాడితేనో చెప్తేనో జరిగిన పండుగ కాదు. తెలంగాణ సమాజంలో ఒక అత్యంత గౌరవప్రదంగా జరుపుకునేటటువంటి పండుగ అది. తర్వాత అది ఆడబిడ్డను పూలతో పోల్చుకొని చేసేటటువంటి పండుగ. ఇక్కడ బతుకమ్మకు నిజంగా చెప్తున్నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఒప్పుకోకపోయినా కవితక్కని. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ప్రపంచ స్థాయి దాకా ఎల్లలు దాటి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడింది కవితక్క. బతుకమ్మ పండుగన ప్రపంచవ్యాప్తం చేసింది. అయితే రేవంత్ రెడ్డో లేకపోతే టీఆర్ఎస్తో గుర్తించకపోవడం అనేది అసలు మాకు సంబంధం లేని విషయం ఒకటి. కానీ ఒకటి నిజం ఏమిటంటే, తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పేగుబంధంతో పుట్టి వచ్చినటువంటి సంస్థ ఇది తెలంగాణ జాగృతి. ఎవరికి కొన్ని రాజకీయ పార్టీలకు సోయున్నా లేకపోయినా ఒక సోయితోని, స్పృహతోని ఈ బతుకమ్మ పండుగను అద్భుతంగా జరిపించి తననెత్తిన ఎత్తుకొని ఈ దేశవ్యాపితమే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ బతుకమ్మ పండుగకు సంబంధించిన చరిత్రను, తర్వాత ఇక్కడున్న సంస్కృతిని, మన సాంప్రదాయాలను గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నం కవితక్క మాత్రమే చేసింది. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలతో కూడుకున్న అంశం. ఇక్కడ గ్రామాన పల్లెటూళ్ళలో ఖచ్చితంగా దాన్ని అత్యంత భక్తి శ్రద్ధల నడుమ బతుకమ్మను జరుపుకుంటాం. ఇక్కడ మన అక్కలు, చెల్లెళ్ళు, మన బిడ్డలు అందరూ కూడా గౌరవంగా ఈ బతుకమ్మ జరుపుకుంటాం. ఆ గౌరవంగా జరుపుకునేటువంటి బతుకమ్మకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కవితక్క చేసినారు. దాన్ని ఏదో వ్యంగ్యంగా మాట్లాడము, దాన్ని కూడా అపహాస్యం చేసేటువంటి మాట్లాడితే ప్రజలు గతంలో తెలంగాణ ఉద్యమంలోనే ఈ రకమైనటువంటి వాటికి ఏ రకమైన సమాధానం చెప్పాలనో చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాయి. ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లకు, బతుకమ్మను తప్పుడుగా చిత్రీకరించే చూసే వాళ్ళకు, లేదంటే దీన్ని ఒక ఈవెంట్ లాగా మలిచి మాట్లాడేటువంటి వాళ్ళకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రజలే తక్కువ సమయం ఉన్నది. ప్రజలు
వీళ్ళ ఆలోచనల్ని వీళ్ళ దుష్ప్రచారాల్ని వీళ్ళ తప్పుడు పద్ధతుల్లో మాట్లాడుతున్న మాటలకి సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలా తక్కువ టైంలో వీళ్ళకి ఆన్సర్ గట్టిగా వస్తుంది, మామూలుగా కాదు. ఇది నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ కవితక్క పార్టీ పెట్టబోతుంది అంటే ఇప్పుడు షర్మిల ఇప్పుడు 2 రాష్ట్రాలలో సేమ్ కోఇన్సిడెంట్స్ షర్మిలకు కవితకు ఎక్కడ పోటీ మీరు చెప్పండి నాకు. అసలు ఎట్లా సారూప్యత కలిసి చెప్పండి. అసలు ఎక్కడ షర్మిల, ఎక్కడ కవితకి, ఎక్కడ షర్మిల, ఎక్కడ షర్మిల ఈ ప్రాంత బిడ్డనా? ఫ్యామిలీ ఇన్స్టెన్స్ అసలు ఫ్యామిలీ కాదు. అసలు మీడియా కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంచనా లేకుండా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. షర్మిల ఈ ప్రాంత బిడ్డ కాదు. ఇది ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, ఆమెకు సంబంధం లేదు. కవితక్క ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డ. ఈ ప్రాంత ఆత్మగౌరవానికి సంబంధించిన అక్కడ వేసుకోమన్నాడు. ఏది ఉన్నా ఆంధ్రాన్ని వెళ్ళి చేసుకోమన్నాడు. ఇప్పుడు జగన్ అక్కడ వాళ్ళ చెల్లని తిరస్కరించి ఓటమి పాలయ్యాడు. ఇక్కడ వీళ్ళు కూడా కేటీఆర్ కేసీఆర్ కలిపి కూతుర్ని ఒక మాట చెప్పదలుచుకున్నా. షర్మిలకు కవితక్క గారికి అసలు పొంతనే లేదు. ఈమె రాజకీయ చైతన్యం వేరు, ఈమె వచ్చిన నేపథ్యం వేరు, నిర్మించిన ఉద్యమాలు, ఈమె చేసిన పోరాటాల ముందు ఆమె దిగదొడుపు. ఫస్ట్ పాయింట్ క్లియర్. రెండవది, వాళ్లకు జరిగినటువంటి అన్నదమ్ముల అన్నా చెల్లెల పంచాయతీకి సంబంధించిన అంశము అది వేరు, చాలా పూర్తిగా భిన్నమైనది అది. కానీ ఇక్కడ ఈ ప్రాంత ఆకాంక్షలకు సంబంధించింది, ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించింది, ఇక్కడ పేగుబంధానికి సంబంధించింది. ఇక్కడ ఒక అవకాశం కల్పించినప్పుడు రాజకీయంగా దాన్ని వాడుకొని ముందుకు వెళ్ళే క్రమం లోపల ఎటువైపు నుంచి వచ్చామో వాళ్ళ ప్రయోజనాలు కాపాడకుండా ఎటువైపు వ్యక్తిగత ప్రయోజనాలు, కొందరు వ్యక్తుల ప్రయోజనాలు నిలబెట్టుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం రేపు అమరుల ఆకాంక్షలు కూడా పక్కన పెట్టి వెళ్తున్నారనేటువంటి భావన ఇక్కడ కలిగింది. కాబట్టి దాంట్లో నుంచి మళ్ళీ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకొని ముందుకు సాగాల్సిన సందర్భం వచ్చి ఈ పేగుబంధం నుంచి పుట్టి వచ్చిన ఒక నాయకురాలిగా కవితక్క ఖచ్చితంగా పోరాడడానికి సిద్ధపడింది. ఈ మహత్తరమైనటువంటి గొప్ప ఆశయంతో ఉన్నటువంటి కవితక్కను ఎవరెవరితోనో పోల్చడం అనేది అసలు సమంజసం కాదు. దీని తెలంగాణ సమాజం ఒప్పుకోదు. అయితే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ సస్పెండ్స్ ఎత్తివేసి కవితను మళ్ళా సస్పెండ్ తీసేసి మళ్ళీ రమ్మనంటే కవిత మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను పదే చెప్తున్నా, తెలంగాణ సమాజం గొప్పది, ఇక్కడ చైతన్యం ఉంది, మాకు ఆత్మగౌరవం ఉన్నది. అసలు వాళ్ళు సస్పెండ్ ఎందుకు చేశారో వాళ్ళకి తెలియని పరిస్థితి, అనాలోచితంగా చేశారు, తొందరపాటు చర్యగా చేశారు, ఆలోచించుకోవాల్సి ఉండే. మళ్ళీ రమ్మంటారా, వస్తారంటే వెళ్ళడానికి ఇదేమి ఇది కాదు. అట్లాంటి పరిస్థితులు మేము లేము. ఇంకోటి ఏంటంటే ప్రజా సమూహాలతో కలిసి ఉన్నటువంటి ఒక నాయకురాలు, అత్యంత ఆదరణ కలిగినటువంటి నాయకురాలు. తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్యారలల్ రాజకీయ పార్టీలకు సమాంతరంగా ఎదిగి వచ్చినటువంటి ఒక సంస్థ జాగృతి, బలమైనటువంటి నిర్మాణాలు పునాది వేసుకుని ఉన్న సంస్థ జాగృతి, తర్వాత బలమైనటువంటి నాయకత్వం కలిగి ఉన్న సంస్థ జాగృతి. ఈ జాగృతి సంస్థ నడిపిస్తున్న నాయకురాలు కవితక్క. ఇంత బలమైనటువంటి నాయకత్వాన్ని, బలమైనటువంటి పునాదిని ఉన్నటువంటి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఏం వర్కౌట్ కావాలి. 100% ఈ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇంకో సెంటిమెంట్స్ ఇక్కడ పనికిరావండి. ఇక్కడ ఒకటే సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ ఆత్మగౌరవమే మాకు ముఖ్యం, అమరుల ఆకాంక్షలే మాకు ముఖ్యం. ఇప్పుడు ఒకవైపు నుంచి వన్ సైడ్ ఇది కాదు కదండి, వాళ్ళకు కూడా ఉండాలి కదా సోయి, వాళ్ళకు కూడా ఆలోచన ఉండాలి కదా, వాళ్ళు కూడా ఆలోచించాల్సి ఉండే కదా. ఆడబిడ్డ కదా, ఒక ఆడబిడ్డ ప్రజల వైపు నిలబడి పోరాడుతుంది, నిజాయితీగా ఉన్నది, నికార్సుగా ఉన్నది, ధైర్యంగా ఉన్నది, ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నది, తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నది, ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటా ఉన్నది, ఎక్కడెక్కడ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అక్రమాలను అడ్డుకట్ట వేయాలని చూస్తూ ఉన్నది. తర్వాత కొంతమంది కుట్రలు పన్నుతూ ఉంటే కుట్రదారులు వీరు అని చూసి మరీ చూపిస్తూ ఉన్నది. ఇట్లా చేసినటువంటి ఒక ఆడబిడ్డను నిరాధారంగా, తర్వాత కొంచెం మనసు లేకుండా మీరు గాయపరచడమే కాకుండా ఏళ్ల తరబడి ఆమెను ఏమంటే మానసిక క్షోభకు గురి చేయడమే కాకుండా, ఆమెను ఇబ్బందుల పాలు గురి చేయడమే కాకుండా పార్టీని సస్పెండ్ చేసి ఆమెను కూర్చొని మళ్ళీ రమ్మంటే వెళ్ళడానికి అంత ఈజీగా ఉంటుందా? ఆమె 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 మానసికంగా ఎంత ఇబ్బంది పడిందో మీకు తెలుసా? ఎన్ని రాత్రులు ఎన్ని రోజులు నరకం అనుభవించిందో మీకు తెలుసా? అయితే ఇటువంటి సందర్భం లోపల ఆమెకేం వ్యక్తిగతంగా ఏం తక్కువయా, లేదంటే ఆమెకు ఆస్తులు కావాల్సుకున్నా, లేదంటే ఆమె జీవితానికి ఏమైనా లోటు ఉందా? కానీ ప్రజల వైపు నుంచి వచ్చినటువంటి మనిషి, ప్రజానాయకురాలు, ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి, తర్వాత ఈ ప్రజా సమూహాలకు న్యాయం చేస్తారని తన ప్రతినిధిని వచ్చింది. మాట తప్పడం తనకిష్టం లేదు. ఏదో సందర్భం వచ్చే అవకాశం వస్తే ఎమ్మెల్యేనో ఎంపీ అయితే 5 ఏళ్ళు గడిచిపోయిందా మేము చేసుకున్నామనే దాంట్లో కవితక్క లేదు. ఆమె చాలా నికార్సుగా నిలబడేటువంటి నాయకురాలు, గొప్పగా ఎదిగి వచ్చిన బిడ్డ. తర్వాత ఈ పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని అనేక అమరుల త్యాగాలని కళ్ళతో చూసి ఆ త్యాగాల ఏమంటారు దాని దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని ఈ సమాజాన్ని మొత్తానికి కూడా రేపటి నాడు ఒక మంచి నాయకత్వాన్ని అందించాలని బలమైనటువంటి కోరిక కలిగినటువంటి నాయకురాలు. తనను పట్టుకొని ఎవరితోనో పోలుస్తారు, తర్వాత మళ్ళీ వెళ్తుంది. ఎందుకు వెళ్తుందండి? గొప్ప నాయకురాలుగా వస్తుంది. ఈ దేశం గర్వించేదగ్గ ఒక మహిళా నాయకురాలుగా కవితక్క ఉండబోతుంది. మీరు చూడండి. ఓకే, తప్పకుండా చూద్దాము. అలాంటి రోజు కోసము మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకొకటి ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా 4 గోడల మధ్య ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉండి 10 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పాలించారు? ఇది విషాదకరం. ఇక్కడ ఇదే విషాదం. ఇదే కదా బాధ. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం గానీ, పరిపాలన విషయంలో గానీ, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళకున్న ముందు చూపు, వాళ్ళకున్న సమర్థతలు, అవి వాటి జోలికి నేను వెళ్ళను. ఒకే ఒక్క అంశం మాత్రం నాకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. మాకే కాదు, సమాజం మొత్తం కూడా చూస్తా ఉన్నది. ఉద్యమ నాయకురాలు బిడ్డ కావచ్చు, కేసీఆర్ గారి తనయ కావచ్చు, కానీ తాను కూడా ప్రజా సమూహాన్ని తీసుకొచ్చిన నిలబెట్టుకున్న నాయకురాలు. ప్రజలు అందరూ కలిసి తనను నెత్తిన పెట్టుకొని నాయకురాలుగా తీసుకొచ్చినారు. ఆ ప్రజల మధ్యన వచ్చిన నాయకురాలు ప్రజల కోసం పనిచేయాలని తాపత్రయపడి, ఆరాటపడి, ఆమె సమయం మొత్తం, ఆమె జీవితం మొత్తం ధారపోసి దగ్గరగా నేను చూస్తుండగానే ఒక 2 దశాబ్దాలు, 19 ఏళ్ళు పైబడి ఆమె ప్రజా జీవితంలో ఉన్నారు. అప్పగించిన ప్రతి పనిలో సమర్థవంతంగా పనిచేసినారు. ఆమె ఏ ఏ ఏ ఏ అవకాశం తనకు దొరికినా దాంతో ఉందాతనాన్ని చూపించినారు. తర్వాత ఆ పదవికే వన్నె తెచ్చేటటువంటి పరిస్థితి కవితక్క దగ్గర నుంచి చూసినాం. అట్లాంటి నాయకురాల్ని ప్రజలందరూ ఆదరించి, ఇంత పెద్ద సమూహం ఆమెను ఆదరించి ఈ సమాజం గుండెల్లో పెట్టుకుంటే మరి మీకెందుకు కనపడలేదో, వినపడలేదో, మీకు కలిగిన ఇబ్బంది ఏందో మాకైతే అర్థం కాదు. ఒకటి మాత్రం, ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా ఈ సమాజానికి మరింత మంచి చేయడానికి మాకు ఒక గొప్ప నాయకురాలు మళ్ళీ ఈ పునర్నిర్మాణంలో పునరంకితమై పనిచేయడానికి ఒక మంచి నాయకురాలు అయితే మాకు దొరికింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజలు మరలా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? నేను ఎవరికి ఎవరు ఓటేస్తారు, ఎవరికి ఓటేయాలనే విషయాలు నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఒకటి మాత్రం చెయ్యాలి, ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలి, అప్రమత్తంగా ఉండాలి, ఆలోచన కూడా చెయ్యాలి. మనకు మంచి చేస్తారని ఆశపడి మనం ఒక అవకాశం కల్పిస్తే ఆ ఆశకు తగ్గట్టుగా మనకు పాలన కొనసాగిందా, సంక్షేమం అందిందా, మన సమస్యలు తీరినాయా, మనల్ని పీడన పోయిందా, మన పైన వివక్ష పోయిందా, ఇటువంటి అంశాలు మాత్రం ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఉంది. ఈ నేల మీద అనేక ప్రజా ఉద్యమాలు, బలమైనటువంటి ఉద్యమాలు నిర్మితమైనవి ఇక్కడ. కాబట్టి ఈ ప్రజా పోరాటాల, ఈ ఉద్యమాల చైతన్యం ఇంకా మిగిలే ఉంది. ఆ చైతన్యం మొత్తం కూడా ఇప్పుడు రేపటి భవిష్యత్తులో, రేపటి తరానికి సంబంధించినటువంటి ఏమంటారు, అధికారం అందామా, లేదంటే పాలనకు సంబంధించి అందామా, వచ్చేటటువంటి క్రమం లోపల గడిచిన గతాన్ని మొత్తం కూడా అధ్యయనం చేస్తాయి, నిశ్చితంగా పరిశీలిస్తాయి. ఎవరు మేము ఏదో పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అన్నట్టుగా ఉంటే అట్లా చూస్తూ ఊరుకునే సమాజం కాదు ఇది. ఖచ్చితంగా ప్రతి తప్పుకు మీరు జవాబు చెప్పాల్సిందే, దానికి ఫలితం మీరు అనుభవించాల్సిందే. అది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ అయినా. రేపటికి సంబంధించిన అంశంలో ఒక కొత్త నాయకత్వాన్ని వైపు ఇక్కడ సమాజం చూస్తూ ఉన్నది. తర్వాత చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకత్వం వైపు ఇక్కడ సమాజం చూస్తూ ఉన్నది. అమరుల ఆకాంక్షలను పట్టుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, తర్వాత పూర్తిగా ఈ సమాజ హితమే మా హితమని భావించేటటువంటి నాయకత్వం కోసం, అన్నిటికీ మించి అసమానతలు లేకుండా సామాజిక న్యాయం కోసం నిలబడేటటువంటి నాయకత్వం వైపు, తర్వాత ఈ రాజ్యాంగాన్ని గౌరవించి ఈ ప్రజాస్వామ్యయుత దేశం లోపల ప్రతి పౌరుడి హక్కును కాపాడబడాలని తప్పించేటటువంటి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నది. ఆ నాయకత్వం నాకు తెలిసి ఇప్పుడు కవితకతో ఉన్నది. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజా ఆమోదం మేరకు అనేక నిర్ణయాలు జరుగుతాయి. ఆ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉంటాయి. ప్రజల మన్ననలు చూరగొని శక్తివంతమైనటువంటి ఒక సమూహంగా ముందుకు సాగేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అది త్వరలో మీరు చూడబోతారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో కవిత పార్టీ నుండి ఒకరు రాబోతున్నారు పోటీకి అనేది వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు పార్టీ ఇంకా పెట్టలేదని మీరు అంటున్నారు. మరి అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్? మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడున్నటువంటి ఒక రాజకీయ శూన్యతను పూరించేటటువంటి ఒక ఉద్యమ సంస్థ 100% తెలంగాణ జాగృతి నాయకత్వం నుంచి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉప ఎన్నిక కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు కోరుకునేటటువంటి శక్తివంతమైనటువంటి ఒక బలమైన నాయకత్వం, బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించే పనిలో మాత్రం జాగృతి ఉన్నది. ఉప ఎన్నికల పోటీ చేస్తామా, అభ్యర్థి ఎవరు, ఇవన్నీ కూడా మేముగా ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదు. ఖచ్చితంగా నాయకత్వం ఆలోచన చేస్తూ ఉన్నది, మేధావుల సలహాలు తీసుకుంటా ఉన్నది, తెలంగాణ సమాజానికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నది ఏం చేస్తే బాగుంటుందని. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని మెల్లగా ముందుకు పోయే ప్రయత్నం ఉంటుంది. విజయం వైపు తప్పకుండా అడుగులు ఉంటాయి.
విజయం సాధించి తీరుతాం, ఇది నిజం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాబోయే ఎన్నికల్లో 5 పార్టీలు పోటీ చేయబోతున్నాయి అన్నమాట. ఎన్ని పార్టీలు పోటీ చేస్తాయనేది ఆ రోజు నిన్న పోటీ చేసే తిన్మార్మల్లను ఒక పార్టీ స్థాపించారు. ఇప్పుడు రేపు కవిత గారు స్థాపించబోతున్నారు. ఆల్రెడీ మనకున్నది ఎన్ని రాజకీయ పార్టీలు గతంలో ఉన్నా, ఉమ్, ఇంకెన్ని రాజకీయ పార్టీ పుట్టుకొచ్చినా ఉమ్, ప్రజల అభిమానాన్ని, ప్రజల హృదయాల్ని వాళ్ళ మద్దతును చూరగొనకుండా, వాళ్ళ ఏమంటారు వాళ్ళ ప్రేమను చూరగొనకుండా ఇక్కడ మనజాలం. తర్వాత రాజకీయ పార్టీలు రావడాన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నా. కొత్తగా రాజకీయ పార్టీలు రావడం, కొత్తగా నాయకత్వం రావడాన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నా. కానీ ఏ లక్ష్యం కోసమైతే మనం రావాలనుకుంటున్నామో, ఏ ఉద్దేశంతోనైతే వాటిని నెలకొల్పుతున్నామో, ఆ ఉద్దేశాలు లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకిచ్చిన మాటను, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటట్టుగా వాళ్ళ ప్రయాణం ఉండాలి. ఆరంభ శూరత్వాలో, లేకపోతే నామకే వాస్తేలో పెట్టడము, లేదంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయాల కోసమో, తాత్కాలిక ప్రయోజనాల కోసమో, లేదంటే 1-2 సీట్లు మాకు మీ 2 మీకు 2 అని ఇట్లా బేరాలు ఆడుకోవడం కోసం వస్తే ప్రజల ముందు చులకన అవుతారు, ప్రజలకు మరింత నష్టం చేసిన వాళ్ళు అవుతారనేది నా భావన. చాలా సమర్థవంతంగా ఆలోచించాల్సిన ఉన్నది. చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకొని ఆ గట్స్ ఉంటేనే రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ తాత్కాలికమైనటువంటి ఆరంభ శూరత్వాలకు ఇక్కడ ప్రజలేమి అనేకం చూస్తున్నారు. ఇక్కడ గొప్ప గొప్ప నాయకులమని చెప్పేటోళ్ళను మట్టి కనిపించిన చరిత్ర ఇక్కడ ఉన్నది. అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద జాతీయ పార్టీలు అనేటోళ్ళకి ఒక్క సీట్ రాకుండా చూసినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు అది ప్రజా సమూహాల అభిప్రాయాల మేరకు జరగాలి, ప్రజల ఆకాంక్షల మేరకు జరగాలి. తర్వాత మొత్తం మెజారిటీ ప్రజలు వాటిని అంగీకరించే, వాళ్ళ నిర్ణయాలు కానీ, లక్ష్యాలు కానీ, సిద్ధాంతాలు కానీ మెజారిటీ ప్రజలు అంగీకరించేటట్టుగా ఉండాలి. ఆ మెజారిటీ ప్రజల మద్దతుతో మాత్రమే ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది, విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుందని నేను నమ్ముతాను. అంటే ఇప్పుడు మనకు ఒక 2 సేమ్ వేలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టిన పార్టీ వచ్చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల కోసం అంటున్నారు. ఇప్పుడు కవిత గారు బీసీల కోసమే ఉద్యమం చేస్తున్నారు, బీసీల కోసమే రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. నెక్స్ట్ వచ్చినా కానీ బీసీలే రావాలి, బీసీలే రాజ్యాధికారంలో ఉండాలి అని చెప్పేసి ఆవిడ పోరాడుతున్నారు. అంటే ఇవి సమకాలికంగా ఇవి 2 వెళ్తున్న దారులు ఒకటే. అంటే ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు మీరు తీన్మార్ మల్లన్న పార్టీ నిలదొక్కుకోలేదని అంటే చెప్తున్నారు, వస్తాయి కానీ నిలదొక్కుకోలేదు అని. అంటే ఇందులో ఏంటి డిఫరెన్స్? నేను ఇందాకే చెప్పినాను చాలా క్లియర్గా. ఇక్కడ పార్టీ ఒక పేరు పెట్టడము, ఆ పార్టీని జెండా ఒకటి రూపొందించడము, దానికి మంచి రంగులు అద్దటము, లేదంటే ఇది ప్రకటించేసినాము ఒక పెద్ద పని అయిపోయిందని చెప్పడము, లేదంటే మేము ఫలానా వర్గానికి పని చేస్తాము అని ప్రకటించడం వరకు చేసి ఊరుకుంటే అది సఫలీకృతం కాదు అంటున్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ ఉద్దేశం అయితే మీరు ఎందుకు పెట్టాలని అనుకున్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం దానికి ఉన్న మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, దానికోసం మీరు ఏం కష్టపడ్డారు, గతంలో మీ నేపథ్యం ఏంది, మీకున్న చరిత్ర ఏంది, మీకున్న స్టాండర్డ్ అంటే మీ క్రెడిబిలిటీ ఏం నిరూపించుకున్నారు. తర్వాత మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా లేదా, మిమ్మల్ని ఆదరించాలంటే, మిమ్మల్ని నమ్మాలంటే ఏం చేయాలి, అసలు మీరు అటువంటి పని కనీస ఎక్సర్సైజ్ జరిగిందా? ఏం లేకుండానే తీన్మార్ మల్లన్న పార్టీ నేను తీన్మార్ మల్లన్న మాత్రమే అనట్లేదండి. తీన్మార్ మల్లన్న పెట్టొచ్చు, ఇంకొక మల్లన్న పెట్టొచ్చు, ఇంకొక మల్లన్న కూడా పెట్టొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. రెండోది, ఎన్ని రాజకీయ పార్టీలు వస్తే అంత మంచిదని నేను చెప్తా ఉన్నాను కదా. ఈ ప్రజల కోసం పనిచేస్తామనేటటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానీ ఎన్ని వస్తే అంత మంచిదే. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీ పెట్టడం మాత్రమే పని కాదండి. ఆ రాజకీయ పార్టీ తనకు అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేయాలా, ఏ సిద్ధాంత పునాదుల మీద అయితే మేము నిలబడతామన్నామో దాన్ని నిలబడి చూపించాలా, దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలా, ప్రజల్లోకి తీసుకెళ్ళిన తర్వాత నిష్పక్షపాతంగా ప్రజల అభిప్రాయాలని గౌరవించగలగాల, ప్రజల నిర్ణయాన్ని గౌరవించగలగాల, మెజారిటీ ప్రజలు తమ వెంట నడిపించేటట్టుగా వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే కార్యక్రమాలు ఉండాలి. అట్లయితే సాధిస్తారు. మాకైతే బలంగా నమ్మకం ఉంది. ఇప్పుడు కవితక్క నేతృత్వంలో తెలంగాణ జాగృతి మాత్రం తొందరపాటు చర్యలు తీసుకోదు, తప్పటడుగులు వేయదు, ఆరంభ శూరత్వాలు చేయదు, ఎవరి కోసమో వెనక ఉండి పనిచేసేటువంటి ప్రయత్నం అసలే చేయదు. తర్వాత ఈ జాలి చూపుల వైపు, జాలి మాటల వైపు వెళ్ళే ప్రసక్తే లేదు. నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది, గమ్యం ముద్దాడతామనేటువంటి బలమైన నమ్మకం ఉంది, గొప్ప లక్ష్యం కలిగి ఉంది. అనేక అనుభవాలు మాకున్నాయి. తెలంగాణ ఉద్యమం అనేక అనుభవాల్ని మాకు నేర్పింది. ఈ అనుభవాలలో ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎక్కడ సక్సెస్ ఉంది కూడా మాకు తెలుసు. తర్వాత ఏ నాయకుడిని ప్రజలు విశ్వసిస్తారు, ఎటువంటి నాయకుడిని ప్రజలు నమ్ముతారు, ఎటువంటి నాయకుడిని నమ్మిన నాయకుడు నట్టేట ముంచేటటువంటి పరిస్థితి వస్తే ఆ నాయకుడు ఎవరని పసిగట్టడంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండేటువంటి సమాజం నుంచి వచ్చినాం. కాబట్టి వీటన్నిటిని బేరీజు వేసుకొని ఖచ్చితంగా
బలమైనటువంటి ఒక ప్రజా ఉద్యమం నిర్మించి ఈ బలమైనటువంటి ప్రజా ఉద్యమం ద్వారా మెజారిటీ ప్రజల కళను నెరవేర్చేటటువంటి పని ఆ భుజాన వేసుకోవడం కోసం మేమంతా సిద్ధమవుతా ఉన్నాం. ఇది క్లియర్. అయితే ఇప్పుడు కవితక్క మొత్తానికైతే పార్టీ పెట్టబోతుందని ఒక క్లారిటీ అయితే మాకు వచ్చింది. సో దాన్ని అంటే మీకు ఏ రకమైన క్లారిటీ ఉన్నా నేను ఇచ్చే క్లారిటీ ఒకటే. మా నిర్ణయాలన్నీ ప్రజల వైపు నుంచే ఉంటాయి, ప్రజల కోరికకు అనుగుణంగానే ఉంటాయి, ప్రజలు ఆశించిన వైపే ఉంటాయి, ప్రజల కోసం పనిచేయడం వైపే మా ఆలోచనలు ఉంటాయి. సో చూశారు కదా, అంటే బీఆర్ఎస్లో జరుగుతున్న ముసలము ఎక్కడి వరకు వెళ్తుంది అంటే కవితక్క కొత్త పార్టీ వరకు పెట్టే వరకు వెళ్తుంది అనేది అయితే మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎటు కూడా వెనకడుగు వేసేది లేదు అంటూ ఒక విజయం వైపు తను దూసుకు వెళ్తున్నారు అని మనకి ఇప్పుడు ఇస్మాయిల్ గారు తెలియజేశారు. మరి కవితక్క వ్యూహ రచనలు ఏంటి, తను ఎలా ముందుకు వెళ్తారు అనేది అయితే మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. సో మీరు ఈరోజు మీ సమయాన్ని మాకిచ్చి ఇంత వాల్యుబుల్ మెసేజెస్ అన్నింటిని కూడా మాకు అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా కృతజ్ఞతలు. సో చూశారు కదా, మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ వీటీవీ నెట్వర్క్లో ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు ఈ ఇంటర్వ్యూలతో పాటు అనేక ప్రజా సమస్యల్ని, ప్రజాహిత కార్యక్రమాలు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీటీవీ నెట్వర్క్. థ్యాంక్ యూ. సో వీటీవీలో మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ విషయాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు కొత్త కొత్త నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అసలు బయట ఏం జరుగుతుంది అనేది మన మొబైల్లోనే ప్రపంచం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వీక్షించడానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.